అధ్యక్ష ఆ రుద్రంకోట 6 మండలాలని ఆంధ్రాలో కలపడం ద్వారా మనకు ఏదైతే ఇంటేక్ వెల్ ఉందో నీళ్ళు ఎక్కడైతే మనం తీసుకోవాలనో అది ఆంధ్రప్రదేశ్లో పోయింది. అది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది. రేపు ప్రతిరోజు మోటార్లు నడవాలన్నా స్టార్ట్ చేయాలన్నా దానికి బోర్డు, దానికి మళ్ళీ ఆ ఇంజనీరు, వాళ్ళ అనుమతి, ఆ పక్క రాష్ట్రం యొక్క చెప్పు చేతుల్లో మనం ఇరుక్కుపోయి మళ్ళీ ఒకసారి ఖమ్మం జిల్లాకు అన్యాయం జరుగుతుంది. మన దగ్గరనే బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఉంది. మన కంట్రోల్లో పెట్టుకొని మనం ఎన్ని నీళ్ళు అవసరం ఉంటే అన్ని, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు కల్పించడం కోసం మనము దీన్ని రీఇంజనీరింగ్ కూడా చేయాల్సి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు లక్ష్మీనారాయణ గారు, మా రాజేశ్వర రెడ్డి గారు ఏమన్నారంటే మరి వైరాగ్ కానీ పాలేరుకు కానీ ఏమైనా నీళ్ళు ఇస్తారా అని అడిగారు. సో మనం ఈరోజు ఏం చేసినామంటే 120 రోజులే పెట్టుకున్నాం. అప్పుడు ప్రాజెక్ట్ ఏమో 153 రోజులు గోదావరిలో నీళ్లు తీసుకోవాలని పెడితే మనం పెట్టిన పంపులు, మోటార్లు, కాలువలు వాటి సామర్థ్యం 120 రోజుల్లోనే 50 టీఎంసీల నీళ్లు తీసుకోవడం కోసం పెట్టినాం. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా కరువు వచ్చి కృష్ణానదిలో నీళ్లు రానప్పుడు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఈ 5 లక్షల ఎకరాలే కాకుండా ఖమ్మంలో ఉన్నటువంటి మధ్య తరహా ప్రాజెక్టులు అయినటువంటి పాలేరు, వైరా, లంకాసాగర్, బేతుపల్లి, పెద్దవాగు లాంటి వాటికి కూడా మనం నీళ్ళు ఇచ్చుకునేటువంటి వెసులుబాటు కూడా దీంట్లో మనకు కలుగుతుంది. అదేవిధంగా పాత దాంట్లో 23 మండలాల్లో ఖమ్మం జిల్లాలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండేది. ఒకటి వరంగల్ జిల్లా, 23 మండలాలు ఖమ్మం జిల్లాలో కలిపి 24 మండలాల్లో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఒక కరువు మండలాలు, ఒక 3-4 మండలాలు అప్పుడు మిస్ అయిపోయినాయి పాలేరు నియోజకవర్గంలో. సో వాటిని కూడా ఇప్పుడు కవర్ చేసి ఖమ్మం జిల్లాలోని 27 మండలాలకు కూడా మనం దీని కింద నీళ్ళు ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా కలిగింది. అంటే మరో 4 మండలాల్లో మనం కరువు ప్రాంతాలు, బాగా వలసలు పోయేటువంటి ప్రాంతాలను కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని హయ్యర్ కాంటూర్లో తీసుకుపోతున్నాం. అంటే హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఖమ్మం డిస్ట్రిక్ట్. సో హయ్యర్ కాంటూర్లో కాలువబోతుంది కనుక ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి, ప్రతి ప్రాజెక్టుకు, ప్రతి చోటకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నీళ్లు తీసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఖమ్మంలో మనం కాంటూర్లో ఈ కెనాల్ తీసుకొని పోతా ఉంటాం. సో రేపటికి లాంగ్ రన్లో గోదావరిలో నీళ్ళకు కొదవలేదు. 360 రోజులు నీళ్లు బారుతాయి. మనం 120 రోజులకే ప్లాన్ చేసినాం. రేపు మనకు అవసరం అనుకుంటే 2వ పంటకు కూడా నీళ్ళు ఇచ్చుకునేటువంటి వెసులుబాటు దీని ద్వారా కలుగుతుంది. బికాస్ వాటర్ ఈజ్ దేర్. మన డిజైన్ 120 డేసే చేసినాం. ఇంకో 120 డేస్ ఎక్కువ నడుపుకుంటే 2వ పంటకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఖమ్మంలో వాటర్ అవైలబిలిటీ ఉన్నది. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం అధ్యక్ష. కెనాల్ సామర్థ్యం గతంలో 3636 ఉంటే ఆ కెనాల్ సామర్థ్యాన్ని ఈరోజు 4545 క్యూసెక్కులకు మనం పెంచుకొని దాన్ని ఎక్కువ నీళ్ళను కూడా తీసుకుపోయేటువంటి వెసులుబాటును కూడా దీంట్లో కల్పించాం. తర్వాత గౌరవ సభ్యులు మరి ఆ పైపులు కానీ మోటార్లు కానీ ఖర్చు జరిగింది కదా, దానికి ఆల్రెడీ కొంత తవ్విండ్రు, దాన్ని ఎలా వాడుకుంటారు అన్నారు. సో ప్రతి ఒక్క పైపును వాడుకునే విధంగా, ప్రతి మోటార్ను వాడుకునే విధంగా వీలైనంత వరకు దాన్ని ఎంత మేరకు వీలైతే అంత మేరకు మనం ఎక్కడ కూడా నిరుపయోగం కాకుండా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకోవడం కోసం అధికారులు దాన్ని డిపిఆర్ వ్యాప్కోస్ సంస్థ ద్వారా, కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మనం చేయించడం జరిగింది. సో అందువల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జరిగిన పనిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ ఖమ్మం జిల్లా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత మా సుధాకర్ రెడ్డి గారు పేరు గురించి మాట్లాడినారు. మాకు కూడా సోనియా గాంధీ గారు అంటే చాలా గౌరవం, మాకేమీ అటువంటి బేషజాలు లేవు. అయితే మనము ఖమ్మం జిల్లాలో మొత్తం తెలంగాణలోనే చాలా ప్రసిద్ధమైనటువంటి సీతారాముల వారి ఆలయం ఉంది కనుక ఆ ప్రాజెక్టు పేరు మా పార్టీ నాయకుల పేరులో మేమేదో పెట్టుకోలేదు. ఆ సీతారామ ఎత్తిపోతల పథకంగా పెట్టినాం కనుక దాన్ని మీరు తప్పకుండా ఆమోదిస్తారనుకుంటాం. ఇంకో సందర్భంలో ఇంకో ప్రాజెక్టుకి కానీ ఇంకే పేరు పెట్టడానికైనా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరైతే ఈ రాష్ట్రం కోసం సహకరించిందో, ఎవరైతే త్యాగాలు చేసిందో వారందరినీ కూడా గౌరవించుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు ఉంది అధ్యక్ష. సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు అడిగారు అధ్యక్ష, పక్క రాష్ట్రం కంప్లైంట్ ఇచ్చిన మా టెక్నికాలిటీస్లో మీరు తీసుకున్న జాగ్రత్తలు అడిగాను అధ్యక్ష. మీరు బ్రహ్మాండంగా చెప్పారు, మాకు అది కావాలని ఆశిస్తున్నాం. ఆ రకంగా ప్రాజెక్ట్ వచ్చి ఖమ్మం అయితే మేము అందరం సంతోషపడేవాళ్ళమే. కానీ ఇప్పటికే దెబ్బతిన్నాం. ఇవన్నీ చూసి మీరు చెప్పినట్టు అంతా బాగా అయితే వెల్కమ్.
మేము ఎప్పుడు కూడా అభివృద్ధిని ఎప్పుడు వెల్కమ్ చేస్తాం. కానీ పక్క రాష్ట్రం చేస్తున్న మెలకలకి మీరు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏందనే దాన్ని సమాధానం చెప్పలే. దయచేసి ఈ హౌజ్లో సీతారామ ఇందిరా రాజీవ్ సాగర్ అనౌన్స్ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతాం. అధ్యక్ష, పక్క రాష్ట్రం ఏదైతే కంప్లైంట్ చేసిందో దాని మీకు తెలంగాణ ప్రభుత్వం కొట్లాడుతుంది. ఈ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి ప్రాజెక్టు విషయంలో అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. మనం పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకుంటే దాని మీద కూడా వాళ్ళు కృష్ణా బోర్డులో కంప్లైంట్ చేసింది. గోదావరిలో మనకు కావలసినంత నీటి లభ్యత ఉంది, అవైలబిలిటీ ఉంది, తెలంగాణ కేటాయింపులు ఉన్నాయి. ఆ కేటాయింపులకు అనుగుణంగానే మనం రీడిజైన్లో సీతారామ ఎత్తిపోతల పథకం పెట్టుకుంటే దీని మీద కూడా కంప్లైంట్ చేసింది. సో ఆ పక్క రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అనేక కంప్లైంట్లు చేస్తున్నా మనం హక్కుదారులు, మనకు డెఫినెట్గా నీటి వాటాల్లో హక్కు ఉన్నది. దానికి ఇటు బోర్డులో కానీ అటు సుప్రీంకోర్టులో కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని తెలంగాణ ప్రజల యొక్క నీటి హక్కులను కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. సో వారి పేరు గురించి ఏదైతే చెప్పినరో మనం రాముల వారి పేరు పెట్టుకున్నాం, శుభం జరగాలని పెట్టుకున్నాం. ఇంకో ప్రాజెక్టులో కానీ ఇంకో రూపంలో కానీ తప్పకుండా రాజీవ్ గాంధీ గారిని, ఇందిరాగాంధీ గారిని, సోనియా గాంధీ గారిని గౌరవిస్తాం. మేము వారు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా తెలంగాణ కోసం సాయం చేసింది కనుక తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే చెప్పిండ్రు, మేము సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు అవుతామని చెప్పి ఈ సభ నుంచే మేము గొప్పగా చెప్పినాం. ఆ కుటుంబం పట్ల మాకు కూడా గౌరవం ఉంది. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 1107 శ్రీ షబీర్ అలీ గారు, ఎం రంగారెడ్డి గారు, పొంగులేటి సుధాకర్. క్వశ్చన్ మంత్రి గారు మీదే సార్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం ఎస్ సార్, బి ప్రశ్నకు సమాధానం ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ ఇంటర్స్టేట్ హైడ్రాలజీ అండ్ storage requirement and also to balance the demand and supply of water, it is proposed to make the following modifications by re-engineering, redesigning. Project headworks was originally contemplated at Tummidihatti in Telangana with joint borders in Maharashtra with FRL 152. Due to the submergence consensus of Maharashtra government, it has now been proposed to reduce at FRL 148 and the scope of the canal system and other components has been modified to suit the entire contemplated and additional Ayakat in Adilabad district. A new barrage across river Godavari below the confluence of river Pranahita at Medigadda near Kaleshwaram and two more barrages between Medigadda and Sripada Yelampalli project at Annaram and Sundilla have been finalized to convey the water from Medigadda to Yelampalli barrage by lift for utilizing the allocated water from Godavari river. C prashnak samadhanam, total expenditure incurred on the erstwhile design project so far is 10,122 crores. The state government has approached Government of India to declare this project as a national project.